ఈ వ్యక్తులు వేరు లేదు కాబట్టి దీని యొక్క ఎత్తువంతలు తెలుసుకోవటం కూడా చాలా కష్టమే. అన్నిటిని పుణికినప్పుడు, అన్నిటిని స్పర్శించినప్పుడు ఇవి మీకు ఎత్తు కల్పిస్తాయి. ఇది ఎట్లా ఉందా అన్న ఒక భ్రమ కలుగుతుంది. శాస్త్ర పరిజ్ఞానం, అవలోకన, అవగాహన లోపం జరిగితే దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. కేవలం ఇదే కాదు, మీకు చంద్రస్థానంలో కూడా ఇట్లా ప్రవాహపూరితంగా కనిపిస్తాయి రేఖలు. వేలు లేదు కాబట్టి ఎక్కడ కేంద్రీకృతం కాదు. కాకపోతే అదృష్టవశాత్తు చక్రాలు, సవ్య చక్రాలు, సవ్య శంఖాలు, నాలికా రేఖలు, శీఫరేఖలు మీకు కుజుని లోపల కనిపిస్తాయి, చంద్రుని లోపల కనిపిస్తాయి, శుక్రుని లోపల కనిపిస్తాయి, ప్రతి గ్రహం లోపల కూడా మీకు కనిపిస్తుంటాయి. వాళ్ళ వాళ్ళ భాగ్యాన్ని బట్టి మాత్రమే. సమతలంగా ఉంటే కారకాలు నిండుగా, పూర్తిగా, పరిపూర్ణంగా, సక్రమంగా వర్తింపబడతాయి. కుజుడు యొక్క కారకాలు ఏమిటి ఒక్కసారి చూద్దాం మనం. కుజుడు అనగానే మొట్టమొదటి కారకం తీసుకోవాల్సింది మనం క్రమశిక్షణ, డిసిప్లిన్. ఎవరి యొక్క గ్రహసీమ, ఏ గ్రహపీఠం సమతలంగా ఉంటారో స్వయం అనుశాసితులు, స్వయం క్రమశిక్షణ. ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు భోంచేయాలి, ఇన్ని గంటలకు ఈ పని చేయాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలకు మేలుకోవాలి. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ టైం టేబుల్. రాసుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా సహజంగానే ప్రకృతి సిద్ధంగా వాళ్ళలో ఒక కదలిక వస్తుంది. 4-4:30 ప్రాంతానికి వెళ్ళేస్తారు. ఏ సమయానికి భోంచేయాలనో ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఒకసారి ఒక పిల్లికో ఒక దేనికో 12 గంటలకో 11:30కో మీరు భోంచేస్తున్నప్పుడు పెరుగు ముద్ద పెట్టండి. ఇక మీరు టైం టేబుల్ చెప్పాల్సిన పని లేదు. 11:15కు పెడితే 1-2 నిమిషాల దాకా పిల్లికొని అక్కడికి వచ్చేస్తుంది టైం అయింది అని. ఎంత టైం క్రమశిక్షణ దానిలో ఉన్నో చూడండి. జీవజంతువులు ప్రకృతిబద్ధంగా ఉంటాయి కాబట్టి ఈ క్రమశిక్షణ ఈ వ్యక్తులలో కనబడుతుంటాయి మనకు. ఎవరి వ్యక్తుల్లో ఎవరైతే కుజ జాతకులు ఉంటారో. ఇక చూస్తే ఈ వ్యక్తులు శక్తిశాలిగా ఉంటారు. ఏ పని చేసినా గొప్పగా చేయితారు. ఈ పని ఆ పని ఇది అది అన్నది లేదు. నేను చేస్తాను అని మాట ఇచ్చాడో, నాకు ఈ సామర్థ్యం ఉంది అని తల ఊపిండో అద్వితీయుడు. ఎవరికి ఇది కాదు, ప్రథమునుగా నిలుస్తాడు. అందుకోసమే మార్షల్ ఈజ్ నన్ టు సెకండ్. ఎవరికి రెండవ వాడు కాదు, అంటే మొదటి వాడే. ప్రతి పనిని క్రమశిక్షణాయుతంగా చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే, క్రమబద్ధంగా ఉన్నారు అని అంటే కేవలం కుజ జాతకులే. కుజ జాతకులు ఒప్పుకున్నటువంటి పని అధికారులు కూడా చూడరిగా. ఆయనకు చెప్పాం కదా, ఆ పరిపూర్తి అయినట్టే, సక్సెస్ అయినట్టే అన్న విశ్వాసం అధికారులలో మనకు కనిపిస్తుంది. సామర్థ్యం, శక్తి, చేసే శక్తి, సామర్థ్యం, నైపుణ్యం, గట్టి నైపుణ్యంతో మంచి స్కిల్స్ ఉంటాయి. మంచి క్వాలిఫైడ్ వాళ్ళు ఏ యోగి ఎట్లా చేస్తే బాగుంటుంది అన్న సామర్థ్యం ఈ వ్యక్తులలో మనకు గొప్ప కనిపిస్తుంది. పోతే ఈ వ్యక్తులలో అన్నిటికంటే మెచ్చుకోదగ్గది నీతి, నిజాయితీ, న్యాయం. అందుకోసం చాలా మటుకు చూడండి, మీరు ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో, ఎవరైతే జడ్జెస్ ఉంటారో సాధారణంగా ఈ జాతకులే ఉంటారు. జడ్జెస్లో మీకు ఇలా కనిపిస్తారు, మీకు గురు జాతకుల్లో కనిపిస్తారు న్యాయాన్ని ఇచ్చేటువంటి. ఎందుకంటే గురువు దానికి కూడా కారకుడు కాబట్టి. ముఖ్యంగా వాదనా పటిమ గట్టిగా ఉండాలి. నీతిని గురించి, న్యాయాన్ని గురించి వాదనా తత్వం ఉంటుంది కాబట్టి, తర్కశక్తి ఉంటుంది కాబట్టి, బల్ల గుద్ది వాదించే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కుజ జాతకులై ఉంటారు. శక్తి గురించి చెప్పిన డిఫెన్స్ను చూడండి, పోలీసును చూడండి, ఫైర్ స్టేషన్ చూడండి, ఎలక్ట్రిసిటీ వాళ్ళని చూడండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళని చూడండి, కంప్యూటర్ వాళ్ళని చూడండి, లేదా ఇంజనీరింగ్ వాళ్ళని చూడండి, సాధారణంగా ఈ జాతకులై ఉంటారు. విధి లేక ఏ కోర్సులు కావస్తే ఆ కోర్సుల్లో చేరినారు అనుకోండి, ఆ కోర్సు చేరినా వీళ్ళలో ఒక నైపుణ్యం ఉంటుంది. కుజ జాతకులలో డాక్టర్స్ లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఏం పని చేయగలుగుతారు? శస్త్రచికిత్సలలో పరిపూర్ణులు. శక్తి కావాలి వారికి. అడ్వకేట్స్ ఉంటారు, వాదించే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది.
సైనికులలో చూడండి గొప్ప శక్తి ఉంటుంది. కుజజాతకుడు అని చెప్పటానికి పెద్ద చిహ్నం 1-2 నిలువు రేఖలే కాదు, ఆ నిలువు రేఖ లేకున్నా జీవిత రేఖ పక్క నుంచి ఒక రేఖ పారుతుంది కొంతమందికి. చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఉన్నలో మహాదృష్ట జాతకుడు అనుకోండి. ఆ రేఖ ఉన్న వాళ్ళకు ఎంత పెద్ద పనులు చేసినా, ఎంత భయంకరమైన పనులు చేసినా, ఎంత పెద్ద ఆపరేషన్స్ ఉన్నా, ఎంత పెద్ద ప్రమాదాలు చేకూరినా, వైల్డ్ ఎనిమల్స్ అటాక్ చేసినా ఏమీ కాదు. ఎందుకంటే స్వయంగా శక్తి దేవతలందరూ ఈయనకు బాడీ గార్డ్స్ అంటారు. అటువంటి దేవతలలో అంటే తమ ఇలవేల్పులు వేరే ఉండవచ్చు కాక, కానీ జాతక రీత్యా ఎవరికైతే కుజుడు గొప్పగా ఉంటారో, ఈ బెల్ట్ గొప్పగా ఉంటుందో అటువంటి వ్యక్తులకు శక్తి దేవతలు. ఉదాహరణగా చెప్తున్నా, హనుమంతుడు, నరసింహస్వామి, సూర్యుడు, లలిత, కాళీ, శ్రీదేవతలైనా సరే శక్తి ఉండాలి. ఇటువంటి దేవతలు ఎప్పుడు బాడీ గార్డ్స్గా ఉంటారు. ముఖ్యంగా ప్రిఫరెన్స్ వైజ్ ఒకవేళ చూస్తే హనుమంతుడు వీళ్ళకు బాడీ గార్డ్ అనుకోవాలి. ఎక్కడికి పోయినా, ఏ పని పోయినా అతడు నా పక్కకున్నాడు అనుకుని ఇంత పని చేసిండో, బీ అష్యూర్ మై డియర్ ఫ్రెండ్స్, హీ విల్ బి ద విన్నర్. వై బికాస్ హీ డస్ నాట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ రన్నర్, ఆల్వేస్ విన్నర్. అవమానమే కానీ జరగటానికి వీలే లేదు. ఎక్కడ పోయినా సమ్మానింపబడతాడు, గౌరవంగా జీవిస్తాడు, విజయము అతని హక్కు. కాబట్టి ఇతడు క్రమశిక్షణకు పేరు నీతి, న్యాయము, పద్ధతి ఉంటుంది. ఇకపోతే ఓర్పు, తీర్పు చెప్పుడు. అందుకోసం జడ్జెస్ ఉంటారు. చక్కని ఓర్పు ఉంటుంది, తొందరపాటు ఉండదు. ఎవరికి సమతలంగా ఉన్నవాళ్ళకి మాత్రమే సుమా, అందరికీ కాదు. చక్కని క్షమత, మెల్లగా చేసినా సరే చక్కగా చేస్తాడు, తప్పు పోవటానికి వీల్లేదు. నేర్పు ఉంటుంది, ఓర్పు ఉంటుంది, తీర్పు ఉంటుంది. అలసట ఎరగని వ్యక్తులు ఎవరైనా ఉండంటే బిజీ లైక్ బీ అంటామే, ఇగో అటువంటి తత్వం ఈ వ్యక్తులు మనకు కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఒక ఉత్సాహం, ఏది మాట్లాడినా ఉత్సాహంగా మాట్లాడతాడు. ఇది చేద్దామంటే ముందు దునికే అటువంటి వ్యక్తులలో వీళ్ళొక్కరు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, కులాన్ని అంటున్నా అనుకోకండి, బ్రాహ్మణుడి అది అని. చేసే వృత్తులను బట్టి బ్రాహ్మణుడవుతాడు, చేసే వృత్తులను బట్టి ఇది అవుతాడు. ఆయన దర్జీ అంటే దర్జీ కాదు, కుమ్మరి అంటే కుమ్మరి కాదు. ఏ కాలంలో పుట్టినా ఆ వృత్తి చేస్తే వృత్తిని బట్టి వచ్చిన పదమే తప్ప జాతకరీత్యా చూస్తే కులాలు మతాలు లేనే లేవు, మనం నిలబెట్టుకున్న గోడలు తప్ప. కాబట్టి ఆ ఉత్సాహం మనకు కనబడుతుంది. ఏ పనైనా చేయండి ఉత్సాహంగా చేస్తాడు. ఎప్పుడు చూసినా ఇప్పుడే ఫ్రెష్ అయిందా, ఇప్పుడే పనికి దిగిండా అన్నంత ఉత్సాహం ఆ వ్యక్తులలో మనకు కనిపిస్తుంది. రక్షణ, ఒక్కడి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరికి ఆపద వాటిల్నా నేనున్నా అని చెప్పే వ్యక్తులు ధైర్యంగా ఉన్నారు అంటే వీళ్ళొక్కళ్ళనే నేను చూశాను. అంటే ఒకరిని రక్షించడంలో దేశ రక్షణ విషయం కానివ్వండి, ప్రాంత రక్షణ కానివ్వండి, గ్రామ రక్షణ కానివ్వండి, స్వీయ రక్షణ కానివ్వండి, ఈ రక్షణ విషయంలో అద్వితీయులుగా ఉంటారు. యుద్ధము అంటే అర్థం లేని యుద్ధం కాదు. దురాక్రమణకు లోనైనప్పుడు ప్రతిఘటించేటువంటి శక్తి ఈ వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ భయపడరు, ఎంతటి వ్యక్తులకు భయపడరు. ఎందుకంటే నేను చేసింది న్యాయము, ఇది వారి విశ్వాసం. ఎక్కడనైతే న్యాయం ఉంటుందో, ఎక్కడనైతే నైజం ఉంటుందో, ఎక్కడనైతే రుజు ప్రవర్తన ఉంటుందో, ఎవరైతే అర్జునుడో రుజు ప్రవర్తన ఉంటుందో అటువంటి వ్యక్తులకు ఆ గుణం మనకు కల్పిస్తుంది. వాదం కూడా, ఏదన్నా వ్యక్తికి ఒక విషయాన్ని గురించి గట్టిగా వాదిస్తున్నాడు అంటే వాదనా పటిమ మీకు బుధునిలో ఎంత గొప్పగా కనిపిస్తుందో, గట్టి కంఠంతో ఇది తప్ప మోరటు కాదు అని చెప్పే గాంభీర్యం ఈ వ్యక్తులలో కనిపిస్తుంది. కుజుడు భూకారకుడు, భూములు, ఇండ్లు, ఈ వసతులు ఎక్కువ. గృహకారకుడు, భూకారకుడు. ఇటువంటి వ్యక్తులలో రియల్ ఎస్టేట్ చేసేటవాళ్ళు భూమిని కొంటారు, ముక్కలుగా చేస్తారు, అమ్ముతుంటారు, లాభపడుతుంటారు. ఆ వ్యాపారం వాళ్ళకు బాగా వచ్చేస్తుంది. కొంతమందిని ఉన్న భూమిలో పట్టిన అపార్ట్మెంట్స్ కట్టి లాభపడుతూ ఉంటారు. కాబట్టి వ్యవసాయమైనా, భూమి అయినా, కన్స్ట్రక్షన్స్ అయినా,
ఆ సంబంధమైనటువంటి వస్తుజాలమైన అంటే ఇటుకలు, సిమెంటు, ఇటువంటి ఏవైనా స్టీల్ మెటీరియల్, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనం కారకునిగా తీసుకొని భూ సంబంధమైన, గృహ సంబంధమైన, గృహ నిర్మాణ సంబంధమైన వంటి వాటికి అన్నిటికి వస్తుంది. వ్యవసాయం చేసిన మిర్చి అటువంటి పంటలు, మిరపకాయల వంటి పంటలు ఇంత పండిస్తే ఇతోతికగా లాభపడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. క్రమశిక్షణ సాధారణంగా చూడండి, వీళ్లకు గణితం మీద ఒకటి, క్రీడల మీద అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకు చాలా రుచి ఉంటుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓటమిని, గెలుపును రెండింటిని సమానంగా ఒప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆటగాళ్ళు. అంటే ఇవాళ ఓడిపోయినాం అన్న ఇది ఉండదు, రేపు గెలిచినామో అనేది ఉండదు. అందుకోసం బంతి తత్వం అంటాం. మట్టి ముద్ద ఉందనుకోండి, మీరు కింద వేయండి లేవదు. కానీ బంతి వెంట్రుకలకు, గోళ్లకు బంతికి రేషం ఎక్కువ అంటాం. ఈ జాతకులకు రేషం ఎక్కువ. పడిపోవటం తెలియదు, ఓటమి తెలియదు, వైఫల్యాలు అందరికీ వస్తుంటాయి. వైఫల్యాలలో సాఫల్యాన్ని వెతికే వ్యక్తులు ఈ యొక్క జాతకులే ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు క్రీడాకారులే ఉంటారు. క్రమశిక్షణ ఆ వ్యక్తులలో మనకు కనిపిస్తుంది.